తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కరెంటు షాక్తో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మృతి చెందారు. ఈ నెల 14న ఇంటి ఆడబిడ్డకు వివాహం జరిపించారు. వివాహం జరిగిన 4 రోజులకే ఈ ఘోరం జరిగింది. ఇద్దరి మృతితో విషాద ఛాయలు నింపుకున్నాయి. కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. తండ్రి సోదరుడు మృతిని జీర్ణించుకోలేకపోతుంది నవవధువు. చిన్న కోడూరు గంగాపూర్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. కరెంటు షాక్తో తండ్రి ఇటు కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఇంట్లో ఆడబిడ్డకు వివాహం జరిగిన 4 రోజులకే మృత్యు వారిని వెంటాడిందని చెప్పుకోవచ్చు. చిన్న కోడూరు మండలం గంగాపూర్లో ఈ ఘటన జరిగింది. చంద్లాపూర్ గ్రామానికి చెందిన మూర్తి గజేందర్ రెడ్డి పద్మా దంపతులకు 2 పిల్లలున్నారు. కుమారుడు రాజిరెడ్డి కాగా కుమార్తె సంతోషి. ఆ కుమార్తెకు ఈ నెల సంతోషికి 14న వివాహం జరిపించారు. ఘనంగా ఇంటి ఆడబిడ్డ పెళ్లిని జరిపి మెట్టినింటికి పంపించారు. ఇక వివాహ తంతు పూర్తి కావడంతో పొలం పనులపై గజేందర్ రెడ్డి దృష్టి పెట్టాడు. ఓ కంపెనీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసే కుమారుడు రాజిరెడ్డి కూడా తండ్రికి సాయం చేయాలనే ఉద్దేశంతో సోమవారం ఆ పొలానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. తమ మొన్న చేన్లోకి అడవి పందులు రాకుండా చుట్టూ తీగ బిగిస్తున్నారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు తీగ తగలడంతో విద్యుత్ ఘాతానికి గురైన ఇద్దరూ కూడా అక్కడికక్కడే తండ్రి కొడుకులు మరణించారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. పెళ్లి తోరణాలతో బంధువులతో కలకలలాడుతూ ఉన్న ఆ ఇంట్లో చావు డబ్బులు మోగడంతో అందరూ కన్నీరు మున్నీరవుతున్నారు. నాన్న సోదరుడి మరణాన్ని ఆ నవవధువు సంతోషి జీర్ణించుకోలేకపోతుంది. గుండె లవిసేలా రోధిస్తోంది. కుటుంబ సభ్యుల రోదన చూపులను కూడా కంటతడి పెట్టిస్తోంది. గ్రామస్తులు సైతం అయ్యో పాపమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పెళ్లి జరిగిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. చిన్న కోడూరు మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మూర్తి గజేందర్ రెడ్డి చెడ్లాపూర్ గ్రామానికి చెందిన పద్మతో వివాహం జరిగింది. అయితే ఇల్లరికం కావడంతో గజేందర్ రెడ్డి చెండ్లాపూర్లోనే ఉంటున్నాడు. వీరికి కుమారుడు రాజురెడ్డి అలాగే కూతురు సంతోషిలు ఉన్నారు. ఈ నెల 14న కూతురు సంతోషి పెళ్లి ఘనంగా జరిపించారు. పెళ్లి పనులు పూర్తి కావడంతో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గంగాపూర్ శివార్లోని పొలంలో మొక్కజొన్న పంటను అడవి పందుల బెడద నుంచి రక్షించుకునేందుకు వైర్ చుట్టూ ఉన్నారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ రావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పొలానికి వెళ్లిన భర్త కొడుకులు ఇంటికి రాకపోవడంతో భార్య పద్మ ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయకపోవడంతో సమీప రైతులకు ఫోన్ చేసి వారి సమాచారం కోరింది. అయితే వారు వెళ్లి చూడక ఇద్దరు వైర్లు పట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ సైఫ్ అలీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.